హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో వచ్చేసి బ్యూటీకి సంబంధించి స్విచ్ కోడ్ అండ్ మీకు ఒక మంత్ర ఇవ్వడం అయితే జరుగుతుంది. బ్యూటీ గురించి మాకెందుకంటారా? అసలు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. అందం అన్నది అందరూ కోరుకునేది, కానీ చూసే అందం వేరు, అంటే బాహ్య సౌందర్యం వేరు, అంతర్ సౌందర్యం వేరు. చాలామంది బాహ్య సౌందర్యం చూసి ఇష్టపడతారు, కానీ అంతర్ సౌందర్యం ఎవరూ తెలుసుకోలేరండి. అసలు సౌందర్యం అంటే ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరు. చాలామంది అంటారు కదా, అందంతో పని ఉంది అంటారు, కానీ అందం చూసే విధానంలో ఉంటుందండి. ఎలా ఉంటుందంటారా? అసలు అందం ఎలా ఉంటుంది అంటే అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఎలా ఉండాలి అంటే రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి, అండ్ అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అంటే గౌరవించేలా ఉండాలి, ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకునేలా ఉండాలి, అండ్ అందరూ ఇష్టపడేలా ఉండాలి, ప్రేమించేలా ఉండాలి. కానీ వేరే వే ఉంటుందండి. అందం ఇష్టపడమే కాదు, దాన్ని వేరే మార్గంలో తీసుకువెళ్ళటం అయితే జరుగుతుంది. కానీ మనం ఇక్కడ ఒక మార్గం అనేది చెప్తాం, కానీ రెండవ దారి వెళ్ళే అందం వేరండి, ఈ అందం వేరు. ఓకే, అసలు అందం ఇచ్చే గ్రహం ఒకటి ఉంటుంది తెలుసా మీకు? అది చంద్రుడికి సంబంధించిందండి. అసలు మనం హెల్తీగా ఉండాలన్నా అండ్ శరీరానికి అందం ఉండాలన్నా అది చంద్రుడికి సంబంధించి. ఈ చాలామంది అనుకుంటారు అందానికి చంద్రుడికి సంబంధం ఏంటంటే చంద్రుడు అందానికి సంబంధించినండి, అండ్ సోల్ఫుల్లీ లవ్ కూడా చూపించే గ్రహంగా కూడా చెప్తారు. ఎందుకంటే చాలామంది అంటారు కదా, చంద్రునితో పోలుస్తారు చందమామ లాంటి మనసు ఉన్నదని, అంటే అదో అంతర్ సౌందర్యం అన్నమాట. నిజంగా అందం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలామంది చూడండి కలర్స్ బట్టి బ్లాక్ అని, వైట్ అని, పింకిష్ అని ఇలా రకరకాలుగా పోలుస్తారు, కానీ ఫేస్లో ఒక తేజస్సు అన్నది ఉంటుంది. ఆ తేజస్సే అసలైన అందం. అది తెలుసుకుంటే చాలామంది అందం గురించి అర్థం అవటం అయితే జరుగుతుందండి. కొంతమంది చూస్తే ఫేస్లో ఒక కళ అన్నది ఉంటుందండి. ఆ కళ ఎక్కడి నుంచి వస్తుందంటే కొన్ని గ్రహ స్థితుల ఆధారంగా ఆ తేజస్సు, ఆ కళ అనేది ఉంటుంది. కొంతమంది చూడండి ఫేసు అట్రాక్ట్ చేసేలా ఉంటుంది, అంటే మొహం చూసే కొద్ది చూడాలనిపిస్తుంది, అంటే ఒక రెస్పెక్ట్, ఒక ఇష్టం, ఒక ప్రేమ అన్నది ఉంటుంది. చాలామంది చూడండి నా కళ్ళతో చూడండి అందం తెలుస్తుంది అంటారు, కానీ అందం విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటారు. అసలు అందం అంటే ఒక తేజస్సు అండి. ఆ తేజస్సు ఎలా ఉంటుంది, ఆ తేజస్సు మనకి కావాలంటే అసలు ఆ తేజస్సు ఇచ్చే గ్రహం ఏంటి, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. చెప్పాను కదా, చంద్రుడే అందాన్ని ఇస్తారండి, అండ్ ఆత్మీయంగా పలకరించేది కూడా, అంటే ఆ మనసు కూడా చంద్రుడి నుంచి వస్తుంది. అంటే కొంతమంది చూడండి మాట తీరులోనే అందం కనిపిస్తుంది, ప్రవర్తనలోని అందం కనిపిస్తుంది. ఇదంతా చంద్రుడికి సంబంధించింది అనమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే శుక్రుడు బలహీనంగా ఉంటే స్కిన్ ర్యాషెస్ వస్తే తెలుసా? అసలు స్కిన్ ర్యాషెస్ రావడానికి అండ్ ఫేస్ డల్ అవ్వడానికి కారణం కూడా శుక్రుడేనండి. అందుకే డైలీ సూర్య నమస్కారాలు చేయడం వల్ల తేజస్ అనేది ఉంటుంది. మంత్రం కూడా చేయాలండి. మంత్రం చాలామందికి తెలియదు, ఈరోజైతే చెప్పడం అయితే జరుగుతుంది. నిజంగా అసలు సూర్యుడికి శుక్రుడికి మంచి స్నేహం ఉంటుంది. వీరిద్దరు ఫ్రెండ్స్ అంట. వీరిద్దరు కలిస్తేనే ఈ అందం అనేది ఉంటుందంట. ఈ శుక్రబలం కూడా వీక్గా ఉన్న వాళ్ళు శుక్రబలం కావాలంటే ఒక ప్రాసెస్ అయితే ఉంటుందండి. లక్ష్మీ ఆరాధన చేయాలి. లక్ష్మీ ఆరాధన అంటే శ్రీం అన్న పదం పలికితే చాలు, అందులోనే లక్ష్మి ఉంటుంది. అండ్ నీట్గా మెయింటెనెన్స్ చేయాలి. మీరు వేసుకునే బట్టల్లో బ్రాండెడ్ అవసరం లేదండి, నీట్గా ఉంటే చాలు. ఐరన్ చేయవలసిన బట్టలు కూడా అవసరం లేదు. ఎప్పటికప్పుడు, అంటే కొంతమంది చూడండి బట్టలు వేసుకునే విధానం ఎలా ఉంటుందంటే రోజు రెండు మూడు సార్లు వేసుకునే విధానం ఉంటుంది. అది అస్సలు మంచిది కదండి. బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ విడిచేసి వేరే బట్టలు అన్నీ వేసుకోవాలి.
అక్కడికి క్లీన్ చేసేసుకోవాలి, కానీ మళ్ళీ వేసుకున్న బట్టలు అస్సలు వేసుకోరాదు. ఇదొకటి పద్ధతి అయితే మార్చుకోవాలి. అంటే బట్టల విషయంలో చాలా నీట్గా ఉండాలి. అండ్ కలర్స్ విషయంలో అంటే మనం వేసుకునే డ్రెస్ కలర్స్ ఎలా ఉంటాయంటే వైట్ ఎక్కువ కొంతమంది ప్రిఫర్ చేస్తారు కదా, అది చాలా మంచిది. ఎందుకంటే శుక్రుడు సంబంధించి సూర్యుడికి సంబంధించిన కిరణాలు అబ్జర్వ్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీస్ అన్నది ఇస్తాయి. లైట్ కలర్సే ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట డ్రెస్సెస్ కూడా. అలానే చాలామంది పెర్ఫ్యూమ్స్ ఇష్టపడరు కదా, ఎప్పుడు కూడా స్మెల్ వచ్చేవే వాడాలండి. వాటిని ఏంటంటే సుగంధ ద్రవ్యాలు అంటారు కదా. సుగంధ ద్రవ్యాలు అంటే ఇవి కాదండి, మషాదిల్స్ అయితే కాదు. ఎలా ఉంటాయంటే బాడీకి పరిమళాలు ఇచ్చే వాటి అవండి. అంటే చాలామంది అంటారు పెర్ఫ్యూమ్ వేసుకుంటే తడాగా చూస్తారంటారు. కాదు, ఎప్పుడు కూడా బాడీ నుంచి ఒక పరిమళం అన్నది రావాలి, అది కూడా న్యాచురల్గా రావాలి. అందం కూడా ఎక్కడ ఉంటుందంటే కొంతమంది దగ్గర ఒక్కొక్క స్మెల్ అనేది ఉంటుందండి. అసలు చాలామంది దగ్గర ఒక మంచి పాజిటివ్ స్మెల్ వస్తే ఒక్కొక్కరి దగ్గర అయితే పక్కన కూడా నిలబడలేము. వాళ్ళ దగ్గర ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న వారి దగ్గర స్మెల్ మంచిది ఉంటుంది. అంటే పక్క నుంచి వెళ్ళినా సరే వారి దగ్గర ఒక పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉంటుంది. ఈ ఎనర్జీస్ కూడా ఒక అందంలో భాగమేనండి. అసలు గంధకచ్చారాలను కూడా ఉంటాయి. అవి పౌడర్ కింద చేసుకుని వాటర్లో వేసుకుని చేసినా కూడా మంచి ఫలితం ఇస్తాయి. ఈ రకంగా కొంతమంది పెర్ఫ్యూమ్స్ ఇష్టపడరు కదా, విష్ణువుకి ఇలా పరిమళాలు ఉండే వాటి ఇష్టపడతారంట తెలుసా. గాడ్ కూడా, డివైన్ కూడా సుగంధ పరిమళాలు ఉన్నవి ఇష్టపడతారంట. అందుకే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా నీట్గా డ్రెస్ సెన్స్ ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు 2 పూటల స్నానం అయితే చేయాలండి. ఒక పూట కాదు, 2 పూటల స్నానం చేయాలి. టైం టు టైం తినాలి. లైట్ కలర్స్ డ్రెస్ వేసుకోవాలి. ఇలా అయితే మెయింటెనెన్స్ చేస్తే శుక్రబలం అనేది పెరుగుతుంది. ఇది కొంతమంది జోక్గా అనిపించవచ్చు, ఫన్నీగా అనిపించవచ్చు, కానీ నిజమైతే ఇది. కొంతమంది చూడండి, మీకు లాజికల్గా ఆలోచిస్తే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, వారిలోనూ ఒక తేజస్సు అనేది కనిపిస్తుంది కదా, ఆ తేజస్సే. అసలు సూర్య నమస్కారం చేస్తారు. ఎందుకంటే తెల్లవారుజామున లేస్తారు, సూర్యుడికి సంబంధించి చేస్తారు, పొద్దుట సాయంత్రం. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మళ్ళీ శుక్రవారం పూజలు చేసే వాళ్ళ ఫేస్లో కూడా తేజస్సు అన్నది ఉంటుంది. ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు ఒక తేజస్సు అన్నది ఉంటుంది. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఎలా ఉంటారంటే కొంచెం చాదస్తంగా, సాడిజంగా ఉంటారండి. వారి ఫేస్లో కళ ఉండదు. ఇది ఫ్యాక్ట్. కొంతమంది మరీ ఘోరంగా ఉంటారు. అలా కాదు, దైవారాధన చేసినప్పుడు నామం పలికినా చాలు. అతిగా పూజలు అన్నది చేయకూడదండి. నార్మల్గా చేతులొట్టి దండం పెట్టినా సరిపోతుంది. అలా ఉండాలి, కానీ ఎక్కువ ఏదే తీసుకోకూడదు. ఇదండి అసలు సౌందర్యం సంబంధించి ఇలా ఉండాలి. ఎప్పుడు కూడా ఇది చూసారు కదా, నేను మీకు వేసాను కదా యంత్ర అన్నది, ఈ కాయిన్స్ ఇవి. వీటి గురించి కూడా చెప్తాను. మీకు చంద్రబలం ఉండాలి అండ్ శుక్రబలం ఉండాలి. సూర్య నమస్కారాలు చేయాలి మీకు తేజస్సు రావాలంటే. ఇది కంపల్సరీ అండి. ఇప్పుడు మీకు సూర్య మంత్రం చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ప్రతిరోజు మీరు స్నానం చేయగానే మీరు మంత్రం చెప్పడం రాకపోయినా సరే జస్ట్ ఒక నమస్కారం చేస్తే చాలు. ఎందుకంటే అక్కడ సూర్యకిరణాలు మీ మీద పడడం వల్ల పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉంటాయండి. డి విటమిన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. చాలామంది ఇలా తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే కొంతమంది బ్రష్ చేసేటప్పుడు సూర్యుడికి ఎదురుగా బ్రష్ చేయడం చేస్తారు. అది చాలా తప్పు. అసలు బ్రష్ చేయకూడదు. అసలు సూర్యముఖంగా అసలు బ్రష్ చేయకూడదు. 7:30 దాటాక అసలు బ్రష్ చేయకుండా ఉంటే 7:30 లోపే మీరు బ్రష్ చేయాలండి. చాలామంది అసలు బ్రష్ కూడా చేయకుండా వారి పనులు వారు చేసేస్తారు. చాలామంది వంట కార్యక్రమాలు చేసేస్తారు.
ఇలా అసలు ఈ పద్ధతి అంతా మార్చుకుంటే మీలో ఒక తేజస్సు అన్నది కంపల్సరీగా ఉంటుంది. జస్ట్ మీకు ఇక్కడ క్లాస్ పీకడం కాదండి, ఏదైనా సరే ఒక సిస్టమేటిక్ అనేది ఉంటే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉంటుంది. ఎందుకంటే ప్రశాంతమైన జీవితం అయితే ఉంటుంది. మీరు అంటారు కదా నెగిటివ్గా ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. ఇలా ఏమి ఉండదు, ఇవన్నీ ఫాలో అవుతాయి. మీరు లేవగానే బ్రష్ చేసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే నీట్గా మేనేజ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, చిరాకు కూడా అనిపించదు. అందం గురించి చెప్తూ ఇవన్నీ చెప్తున్నారంటే చెప్పాలండి, తప్పదు. కొంతమందికి తెలియని వాళ్ళు చెప్తాం, అందరూ ఇలా ఉండరు కదా, చెప్పేవాళ్ళు ఉండాలి. సో నేను ఒక తల్లి స్థానంలో ఉండి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఈ అందం గురించి ఇప్పుడే కదండి, వేదాల్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఏ ఋగ్వేదంలో అధర్వవేదంలో మీరు తెలుసుకుంటే దీని గురించి అయితే ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రత అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఈ వేదంలో చెప్పడం అయితే జరిగింది. అసలు జాతక ప్రకారంలోనే చంద్రుడు అందాన్ని ఇస్తాడు, అండ్ శుక్రుడు కూడా అందం కూడా ఇస్తారండి. అంటే ఇక్కడ శుక్రుడు సూర్యుడు కలిస్తే వీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు వీరు పాజిటివ్ ఎనర్జీస్ అనేది ఇస్తారు. అందుకే సూర్య నమస్కారాలు చేయాలి అంటారు కదా, దీనికే మీకు సూర్య మంత్రం చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తానండి ఈ మంత్ర గురించి. ఇక్కడ కనిపించకపోవచ్చు మీకు, ఇది సూర్య మంత్ర. ఓం, మనం రాసేటప్పుడు స్టక్ అయిపోయింది, మళ్ళీ రాస్తానండి. ఇది సూర్య మంత్ర, చంద్ర మంత్ర అండ్ సౌందర్య మంత్ర. మీకు 3 మంత్రాలు అయితే చెప్తాను. ఈ మొదటి ఇది వచ్చేసి సూర్య మంత్ర. అంటే మీరు మార్నింగ్ సూర్యుడికి నమస్కారం చేసి ఈ మంత్ర చదవండి. అండ్ ఈవినింగ్ టైంలో కూడా 5:30 ఆ టైంలో ఈ మంత్ర అన్నది చంట్ చేయాలి. ఓం హ్రీం హ్రీం హౌం స్వహా సూర్యాయ నమః. చంద్రన్ కూడా చెప్తానండి, చంద్రునికి సంబంధించి. ఇది గ్లోయింగ్ సంబంధించిన మంత్రం కూడా చెప్తాను. ఇది ఎర్లీ మార్నింగ్ చేసే మంత్ర, అండ్ ఇది చంద్రుడికి సంబంధించి. ఇది ఈవినింగ్ టైంలో కూడా చేయాలి, 8-9 ఆ టైంలో చేసే మంత్ర అండి ఇది. ఇలా 9 రోజులు చేయండి. ఓం శ్రీం ఇంద్ర శ్రీం హ్రీం ఓం నమః. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు. అండ్ ఇంకోటి ఏంటంటే సౌందర్యానికి సంబంధించింది, అది కూడా చెప్తానండి. రోజు 9 రోజులు ఇక్కడ బీజాక్షరాలు అండ్ సౌందర్యం సంబంధించిన మంత్ర అయితే మీరు చేయాలి. ఇక్కడ మంత్ర అయితే చెప్తానండి. ఓం సౌందర్యే సౌందర్య ప్రదాయ సిద్ధిం దేహి నమః. ఇది 9 టైమ్స్ రాయండి, ఇలాగా చదువుకుంటూ రాయాలి. ఓకే, ఇది 9 టైమ్స్. ఇది బీజాక్షరాలండి. ఇది సూర్యుడు సంబంధించి. ఓం హ్రీం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమః. ఇది మార్నింగ్
ఈవినింగ్ అంటే పొద్దుట సాయంత్రం. ఇది చంద్రుడు సంబంధించి అంటే 8-9 ఆ టైంలో 7:30 దాటాక చేసుకోవచ్చండి. ఓం శ్రీం ఇంద్ర శ్రీం హ్రీం ఓం నమః. సూర్యుడికి చంద్రుడికి సంబంధించిన బీజాక్షరాలు అండ్ ఇది సౌందర్యం సంబంధించిన మంత్రం అండి. ఓం సౌందర్య ప్రదాయ సిద్ధి దేహి నమః. ఇవి మంత్ర. ఇక్కడ మీకు యంత్ర కూడా ఇస్తాను, ఎందుకంటే దీనికి స్విచ్ కోడ్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుందండి. స్విచ్ కోడ్ ఒకటి, ఇది మీ రక్ష అన్నమాట. మీ చుట్టూ ఒక రక్ష గీస్తున్నాను. ఇది యంత్ర. చెప్పాను కదా 12 రాసులు కూడా ఉంటాయి వీటిలో అండ్ పంచభూతాలు. ఇక్కడ స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6. ఇక్కడ 6 ఏంటంటే జెంట్స్ అయితే 6 ముఖాల రుద్రాక్ష అనేది వేసుకోవాలండి. మీరు ఈ విధంగా వేసుకుంటే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీస్ అండ్ తేజస్ అనేది ఉంటుంది. మీకు కోపం కూడా కంట్రోల్లో ఉండటం అండ్ ఏ సిచ్యువేషన్ అయినా సరే మీకు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అటాక్ అవ్వకుండా ఇదొక ఈ 6 ముఖాల రుద్రాక్ష అనేది మీకు ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తుందండి. మీ మీద ఈవిల్ అంటే బ్యాడ్ ఈవిల్ కనుదృష్టి పడకుండా, గోల్ ఉంటుంది కదా, మీ పడేడ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ గోల కూడా పడదు ఈ రుద్రాక్ష వల్ల. అండ్ ఇలాంటి పెండెంట్ కూడా దొరుకుతుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుందో లేదో చూడండి, సేమ్ ఇలానే ఉంటుంది. ఇలాంటి పెండెంట్ కూడా ఉంటుంది, అది కూడా బ్లాక్ తాడులో వేసుకోవాలి. రుద్రాక్ష అయినా సరే ఇదైనా సరే బ్లాక్ థ్రెడ్డే వేసుకోవాలండి. ఎందుకంటే మీకు నెగిటివ్ ఎనర్జీస్ అటాక్ అవ్వకుండా ఉంటాయి, ఒక రక్షణ లాంటిది. లేడీస్ కూడా మీరు లేడీస్ అయితే రుద్రాక్ష అయితే వేయొద్దు, రుద్రాక్షకి వేరే ముఖాలు ఉంటాయి, అది వేరే చెప్తాను. ఇది లేడీస్ కూడా వేసుకోవచ్చండి. ఇలాంటి డాలర్ అయితే దొరుకుతుంది బయట, అక్కడ తీసుకోండి. స్మాల్ సైజు కూడా ఉంటాయి, ఇంత పెద్ద సైజు ఏం అవసరం లేదు. మీరు కూడా బ్లాక్ థ్రెడ్లో వేసుకోవాలి. ఇది ఒక మీకు రక్ష అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు కనుదృష్టి పడ్డదంటే హెల్త్ పరంగా చాలా సఫర్ అవ్వటం కానీ అండ్ ఏంటంటే డీఫేమ్ అయిపోవడం అండ్ గ్లామర్ అయిపోవడం ఇలాంటి ఉంటాయి. అందుకే ఈరోజు మీకు అందం విషయంలో అంటే ఒక తేజస్సు రావడానికి, అలానే మీకు ఏ దృష్టి దోషం తగలకుండా ఈరోజు వీడియో అండి ఇది. సో చూసారు కదా, ఇక్కడ దీనికి సంబంధించి ఇదనమాట. నేను ఇక్కడ మీకు ఏ విధంగా ఈ స్విచ్ కోడ్స్ ఎలా ఇస్తానో కూడా చెప్తాను. తొమ్మిది 10 11 12 ఇక్కడ 12 వచ్చేసినాయి కదా చూడండి. 7 + 1 = 8. ఇది నేను ఇలా ఈ విధంగా స్విచ్ కోడ్స్ వీటిలో తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు స్విచ్ కోడ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ యంత్రాధారంగా ఇక్కడ స్విచ్ కోడ్స్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు కంప్లీట్గా చెప్పాలి అంటే చెప్పచ్చు, కానీ ఇదే బిజినెస్గా చేసేసుకుని స్విచ్ కోడ్స్ ఇవ్వడానికి కూడా ఫీజు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను అందుకే చెప్పట్లేదు, చిన్న హింట్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. నేను వీటి ద్వారా క్యాలిక్యులేషన్ అయితే ఇస్తానండి. ఈ క్యాలిక్యులేషన్ బట్టి నేను ఇక్కడ స్విచ్ కోడ్ అయితే తీస్తాను. ఓకే, ఇక్కడ స్విచ్ కోడ్ వచ్చేసి 8 1 0 3 5 8 9. 8 1 0 3 5 8 9. ఈ స్విచ్ కోడ్ ఏంటి అంటే మీకు ఒక రక్ష అండి. నెగిటివ్ ఎనర్జీస్ మీకు అటాక్ అవ్వకుండా, అలా అంటే ఎవరి గోల తగలకుండా, ఎవరి కని దృష్టి పడకుండా అండ్ మీకు ఒక ప్రొటెక్షన్ అండ్ తేజస్ కూడా పెరగడానికండి, ముఖ వర్చస్సు పెరగడానికి ఈ స్విచ్ కోడ్ అనమాట. అర్థమైంది కదా. ఇదేమో
సూర్యుడికి చంద్రుడికి సంబంధించిన బీజాక్షరాలు. ఇదేమో సౌందర్యానికి సంబంధించిన మంత్ర అండి. ఇక్కడ మీరు సూర్యుడికి బీజాక్షర మంత్రం చేయాలి, అండ్ చంద్రుడికి చేయాలి, అండ్ సౌందర్యం సంబంధించి మంత్రోచ్చారణ కూడా చేయాలి. ఎప్పుడు కూడా నీట్గా అయితే మీరు మెయింటైన్ చేయాలి. అండ్ ఇవి చదివాక ఇక్కడ చంటింగ్ చేయాలి. ఈ నెంబర్స్ అయితే చదవాలండి. నార్మల్గా చదివినట్టు చదవచ్చు, కానీ ఏ విధంగా అంటే స్పీడ్గా వెళ్ళకూడదు. జస్ట్ ఈ నెంబర్స్ చదివేటప్పుడు ఒక వైబ్రేషన్ అన్నది అనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది. ఆ చెప్పే ఫీలింగ్లో కన్నా మీరు సెల్ఫ్గా ఫీల్ అయ్యే వైబ్రేషన్స్ అయితే వేరు. ఇక్కడ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు కూడా పెదాల దగ్గర వైబ్రేషన్ అనేది అనిపిస్తుందండి. అంటే ఆ పద ఉచ్చారణం చేసేటప్పుడే ఒక వైబ్రేషన్ ఫీల్ అనేది ఉంటుంది. జీమని అదొక ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు, కానీ అది మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది సౌందర్యానికి సంబంధించిన స్విచ్ కోడ్. అండ్ ఇక్కడ రక్షణ అన్నది జెంట్స్ అయితే 6 ముఖాల రుద్రాక్ష అనేది మీరు వేసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే ఇక్కడ గోల, నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ మీకు ప్రొటెక్షన్ చేయడానికి. అండ్ అలాగే లేడీస్ వచ్చేసి ఇలాంటి డాలర్ అయితే వేయాలి, మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు కొంతమంది తెలియకపోవచ్చు కొంతమందికి. అంటే ఇదొక మూఢనమ్మకాలుగా అనుకుంటారు. కానీ ఈ ప్రొటెక్షన్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఏ విధంగా చెప్పాలి అంటే, ఇది పీరియడ్స్ చాలామంది చూడండి, పీరియడ్ టైమ్స్లో కూడా ఇదొక రక్ష అన్నది ఉంటుంది. అందుకే మీకు ఇలాంటి డాలర్ వేసుకోవాలని చెప్తున్నాను. ఏ విధంగా అంటే జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే కొన్ని కనిపించినవి చెడు గాలులు అన్నవి ఆహ్వానించుకుని అవి అనుభవించాలని చూస్తారండి. ఇది మీకు కామెడీగా అనిపించవచ్చు, అది ఎలా ఉంటుందో గ్రహించాలని చూస్తాయి, అండ్ అవి అనుభవించాలని చూస్తాయి. అందుకే లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ డివైన్ కొంతమందికి ఎందుకంటే చాలామంది దైవాన్ని ఎక్కువ నమ్ముతారు కదా, ఆ విధంగా మీరు పాజిటివ్ ఎనర్జీస్ వల్ల కొంతమంది ఏమీ చేయలేవండి. కొంతమంది అయితే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్కి అయితే అటాక్ అవుతారు. వాళ్ళకైతే ఇవి చాలా అవసరం. అందరూ వేసుకోవచ్చు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ డాలర్ వేసుకోవచ్చు. కానీ జెంట్స్ మాత్రం 6 ముఖాల రుద్రాక్ష అనేది వేసుకోవాలండి. ఇది మీకు పీరియడ్ టైంలో కూడా ఇది చాలా మంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలోని ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ అనేది స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి మీకు ఇక్కడ ఇదొకటి రక్ష అని నేను చెప్పగలుగుతాను. అండ్ మూఢనమ్మకాలని కాదండి, కొంతమంది లాజికల్గా ఆలోచిస్తే తెలుస్తుంది. ఎప్పుడు కూడా మూఢనమ్మకాలని కొట్టిపారేయద్దు. తెలుసుకునే కొద్దీ మనకి చాలా సమాధానాలు అయితే దొరుకుతాయి. నిన్న వీడియో చేశాను కదా, దానికి ఇప్పుడు సమాధానం అయితే ఇస్తాను. మీరు రకరకాలుగా క్వశ్చన్స్ అయితే చేస్తున్నారండి, దీని గురించి అయితే చెప్తాను. నిన్న చేసిన వీడియోకి చెప్తాను. మీరు క్రియేషన్ బుక్ అని ఒక బుక్ తీసుకోండి. ఇలా వైట్ పేపర్లతో అయినా సరే రూల్ బుక్ అయినా తీసుకోవచ్చు. ఇదేంటంటే ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ నోట్స్లో రాయటం అన్నమాట. మీరు ఏం రాయాలనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు, ప్రతిదీ ఒక డైరీలాగా రాయటం అంతే. రాసి యూనివర్స్ని బ్లెస్సింగ్స్ అడగటం. ఆ బ్లెస్సింగ్స్ కూడా ఎలా దొరుకుతాయో తెలుసా మీకు? ఈ క్రియేషన్ బుక్లో ఇలా రాశాక మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం అయితే జరుగుతుందండి. ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే మీరు వెతకక్కర్లేదు, వాటంతట అవే కనిపిస్తాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేశారనుకోండి, అక్కడ ప్రైసెస్ ఉంటాయి కదా, ఆ ప్రైసెస్లో కూడా మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి. నోట్స్ మీద ఉంటాయి, అంటే కరెన్సీ నోట్స్ మీద ఉంటాయి. వెహికల్స్ నెంబర్స్ అంటే వెహికల్, కార్ల మీద, బైకుల మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఏంజల్స్ నెంబర్స్ కనిపించని ప్లేస్ అన్నది ఉండండి.
ప్రతి చోట ఉంటాయి, కానీ అవి మన కంటికి కనిపిస్తున్నాయి అంటే మీకు యూనివర్స్ కనెక్ట్ అయితేనే కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడు క్రియేషన్ బుక్ అని ఒక నోట్స్ అయితే తీసుకోండి. ప్రతిదీ అందులో మీరు మీ మనసులో ఉన్నది రాయాలి. అది రియాలిటీగా అయితే మారటం అయితే జరుగుతుంది. ఇప్పుడు యంత్ర అన్నది ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పేజ్ ఉన్నది, మీరు 21 రోజులు కూడా 21 పేజీలు వాడనవసరం లేదండి. ఇప్పుడు ఒక పేజ్ తీసుకున్నారనుకోండి, స్పేస్ సరిపోవట్లేదు కనిపించడానికి, ఇలా ఒక పేజ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 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 ఇలా 9 పడతాయి, ఒక 9 పడతాయి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పేజ్, అలా 3 పేజీలు సరిపోతాయండి. అంటే పేజ్కి వచ్చి 9 యంత్రాలు అనేవి పడతాయి, యంత్ర డ్రాయింగ్స్ అనేవి పడతాయి అన్నమాట. క్లియర్గా అయిపోయింది కదా ఈ క్వశ్చన్కి. అంటే మీరు ప్రతిదీ చిన్న పిల్లల్లాగా అడుగుతుంటే మీకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ రెండోది వచ్చేసి డేట్ టైంలో ఇబ్బందులు ఏమైనా ఉంటాయంటే, ఎప్పుడైనా సరే మీరు 5 రోజుల వరకు ఏదైనా సరే 5 రోజుల వరకు మీరు రెస్ట్లోనే ఉండాలండి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు డేట్ టైంలో కూడా 2 పూటల బాత్ చేయాలి. అంటే నీట్నెస్ మెయింటెనెన్స్ చేయాలి. మీరు ఏది చేసినా సరే మంత్ర ఉచ్చారణ చేసేది 5వ రోజు సాయంత్రం నుండే మీరు స్టార్ట్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా 3 రోజులు కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా ఏమీ అవసరం లేదు అనుకోకూడదు. 5 రోజులు కంప్లీట్ అవ్వాలి. 5 రోజులు చాలండి. మీకు ప్రాబ్లం ఉన్నా సరే 5 రోజులే లెక్క వస్తుంది. ఓకే, దీని గురించి ఇంకా విషయాలు చెప్పొచ్చు, కానీ మీకు ఇంపార్టెంట్ అన్నది చెప్పడం అయితే జరుగుతుంది. ఏది కూడా మీరు దైవనామాన్ని తలుచుకోవచ్చు, కానీ బీజాక్షరాలు గట్ట చదవకూడదండి. మళ్ళీ ఈ స్విచ్ కోడ్స్ చదవచ్చు. మంత్ర అన్నది కొన్ని చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ మీరు తీసుకోలేరు, ఎందుకంటే ఆ టైంలో మీరు చాలా వీక్గా ఉంటారనమాట. ఆ ఎనర్జీస్ మీరు తట్టుకోలేరు, అందుకే చేయకూడదు. 5 డేస్ వరకు మీరు చేయకపోవడమే మంచిది. అండ్ చాలామంది అంటున్నారు చేసే మధ్యలో వస్తే ఏంటి అంటే, అండి మీకు డేట్ గురించి తెలీదా? ఇప్పుడు మీకు టైం అన్నది ఉంటుంది కదా, ఆ టైంని మైనస్ చేసేసుకుని చేసుకోకూడదా? పోనీ మీకు ఏమైనా ఇబ్బంది, కొంతమందికి అందరికీ ఒకలా ఉంటుంది కదా, ప్రతి శుక్రవారం 6:30కి మీరు ఈ నేను చెప్పిన యంత్ర వేసి చండ్ చేయండి. ఎందుకంటే శుక్రవారం సాయంత్రం ఎందుకు అంటున్నానంటే, శుక్రవారం పొద్దయ్యి శనివారంలోకి అడుగు పెడుతుంది కాబట్టి శుక్ర శని కలయిక వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా చాలా మంచిగా అయితే ఉంటుందండి. అందుకే చాలామంది అంటున్నారు మార్నింగ్ చేయవచ్చా అంటే, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, చివరి నుండి మొదటిగా పొద్దుతోనే మొదలవుతుందండి రోజు అనేది, తెలుసా? అంటే కొంతమంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా తీసుకుంటారు, కానీ మా సైడ్ మాత్రం ఇలాగే లెక్కలేసుకుంటాము. ఎందుకంటే శుక్రవారం పొద్దయ్యాక శనివారం అయితే అంటే దీపం పెట్టే వేళ మళ్ళీ వారం అయితే మొదలవుతుంది. ఈ విధంగా తీసుకోవాలండి. మార్నింగ్ చేసుకోవచ్చు, కానీ ఇదొక లెక్క అదొక లెక్క. 6:30 ఎందుకు ఉన్నాను అంటే 6 + 3 = 9 కదా, నవగ్రహాలకు సంబంధించిందనమాట. అంటే నవగ్రహాల్లో మీకు ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా సరే ఈ స్విచ్ కోడ్ ఈ యంత్ర చేయడం వల్ల మీరు నెగిటివ్ నుండి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అంటే ఈ పొద్దులు మారుతూ ఉంటాయి కదా, శనివారం నుండి మళ్ళీ ఆదివారం పొద్దు రావడం, ఆదివారం సాయంత్రం నుండి మళ్ళీ సోమవారం పొద్దు రావడం, ఇక్కడ ఎనర్జీస్ మీరు అప్పుడు ఆ టైంలో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఆ టైంలో ఏదైనా సరే పాజిటివ్ ఎనర్జీస్గా అయితే మారటం అయితే జరుగుతుంది. అంటే 9 గ్రహాలు యాక్టివేషన్లో ఉంటాయి కాబట్టి అందుకే 6:30 అని పెట్టడం అయితే జరిగిందండి. తెల్లవారుజాము లెక్క వేరు, సాయంత్రం లెక్క వేరు. ఒకటి గమనించాలి, ఇప్పుడు సాయంత్రం అవగానే ఒక పక్షి కూత అనేది వినిపిస్తుంది. చాలామందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఆ పక్షి కూత అనేది వినటం వల్ల చాలా శుభమైతే ఉంటుందండి. ఈ టైంలో మీరు ఈ విధంగా యంత్ర గీసినప్పుడు అవి బ్లెస్సింగ్స్లా మీరు తీసుకుంటారు కాబట్టి, అంటే కొన్ని పక్షులు
లక్ష్మీదేవి రాక సూచించే పక్షి ఉంటుందండి. ఆ పక్షి కూత వినటం అండ్ యంత్ర చన్ చేయటం మీకు మంచి బ్లెస్సింగ్స్ అయితే దొరకటం అయితే జరుగుతుంది. ఈ విధంగా కూడా చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు కుదరకపోతే డైలీ శుక్రవారం ఈ యంత్ర చేయండి. శుక్రవారం పొద్దున్నుంచి శనివారం అవుతుంది కదా, ఇది యంత్ర వేసి ఆ టైంలో 6:30 చేయండి. మీరు డేట్ టైం వస్తుంది అంటారు కదా, ఆ టైంలో ఈ స్విచ్ కోడ్స్ ఇచ్చాను కదా 808 ఇవి ఇచ్చాను కదా, అవి సెండ్ చేస్తే చాలు. ఎందుకంటే దైవనామం చేయటం తప్పులేదు, కానీ మంత్ర ఉచ్చారణ చేయటం కొంచెం విరుద్ధం అండి. అంటే కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవలు? అందుకే ఏదైనా సరే 5 రోజుల వరకు మీరు మంత్ర ఉచ్చారణ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. జస్ట్ దైవనామ స్మరణం చేసుకుంటే చాలు. ఏది కూడా డబ్బులతోని పని ఉంటుంది కదా, కరెన్సీ నోటు ముట్టుకోకూడదా, కాయిన్స్ ముట్టుకోకూడదా, ఈ లెక్కలకు వస్తే ఇది కూడా ఉంటుంది. కానీ అది వేరు, ఇది వేరు. ఓకే, అందుకే ఇది మీ మెడలో అందుకే వేసుకోమంటున్నాను. ఇవి కాయిన్స్ బయట దొరుకుతాయి మీకు. ఇలాంటి చూడండి, ఈ యంత్రాలకు సంబంధించి ఇవి ప్రొటెక్షను. ఇవి మీ మెడలో వేసుకున్నా అది మీరు డ్రాయింగ్ చేసినట్టే. ఓకే, అందుకే ఈరోజు మీకు చెప్పడం అయితే జరిగింది. డేట్ టైంలో కూడా మీరు ఇక్కడ యాక్టివేషన్లో ఉంచినట్టే ఈ కాయిన్స్ దొరుకుతాయండి. మంత్రోచ్చరణం అయితే చేయకూడదు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టున్నాయి. లేడీస్ విషయంలో ఏది కూడా మంచిగా ఉండాలి అండ్ ఇబ్బందులు ఎదుర్కోకూడదు. మీ అందరికీ మంచి జరగాలండి. ఈ సౌందర్యం సంబంధించి ఈ మంత్రోచ్చరణ అనేది చాలా మంచిది, మీకు చాలా అవసరం. ఎందుకంటే బాహ్య సౌందర్యమే కాదు, అంత సౌందర్యం కూడా మీకు పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇస్తాయి. ఎప్పుడు కూడా మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుందండి. ఒకటే చెప్తున్నాను చాలామందికి, మీరు వీడియోస్ పెడతాను, చూసినా చూడకపోయినా సరే ఇక్కడ ఈ ఛానల్ ఆదరించే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అండ్ గౌరవించే వాళ్ళు ఉన్నారు. వారి కోసమే నేను ఇక్కడ వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి. ఒక విషయం చెప్పాలి, వేరే ఛానల్ సబ్స్క్రైబర్ వారు కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు, జరగట్లేదని. ఇక్కడ నా ఛానల్లో ఉన్న వాళ్ళకి, ఈ ఛానల్ మీద అభిమానం ఉన్న వాళ్ళకి అండ్ నమ్మకం ఉన్న వాళ్ళకి వాళ్ళ గురించి ఇది చేస్తున్నాను. కానీ ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో అదంతా నాకు అనవసరం అండి. ఈ ఛానల్లో కంటెంట్ ఇవ్వడం వరకే. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఒకలా ఉండదు. ఇప్పుడు మీ లైఫ్లో అంటే మీ లైఫ్ కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో పార్ట్నర్ అన్నవారు పాజిటివ్గా ఉంటారు, నెగిటివ్గా ఉంటారు. స్క్రాప్ వేరండి, స్క్రాప్ వేరు అండ్ జెమ్స్ వేరు. ఓకే, స్క్రాప్ అంటే చెత్త, రాళ్ళు అంటే ఇలాంటి విలువైన రాళ్ళు, వాటి విలువ తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా సరే కొంతమంది మారుతారండి, మారే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది మారు, వారి తత్వం అంతే అంటే ఆ పుట్టుదల అంతే. ఇంకా మనం ఏం చేయలేం. చెప్పాలంటే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. మధ్యలో రీడింగ్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, అసలు అలాంటి వారు మారుతారా లేదా, ఇవన్నీ చెప్తాను. అసలు మీరు అనుకుంటారు కదా ఇచ్చిన మంత్రం ఏంటి, చెప్పడం ఏంటంటే ప్రతిదీ చెప్పాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి మైండ్ సెట్ గురించి తెలుసుకోవాలి. సౌందర్యం అంటే ఒక బ్యూటీ అట్రాక్షన్లో పడిపోయి జీవితాలు నాశనం అయితే చేసుకుంటున్నారు. సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం ఉంటుంది, అంత సౌందర్యం ఉంటుంది. తేజస్ అన్నది కంపల్సరీగా ఫేస్లో అనేది ఉండాలి. కొంతమంది చూడండి మొహం చిట్లించుకుంటూ ఉంటారు, మొహం మార్చుకుంటూ ఉంటారు, అసలు నవ్వు ఉండదు. కొంతమంది నవ్వుతారు కానీ అదొక రాక్షస నవ్వు కింద ఉంటుంది, కన్నింగ్ నవ్వు కింద ఉంటుంది. ఎప్పుడు ఒక స్వచ్ఛమైన నవ్వు చూసినప్పుడే మనసు ప్రశాంతంగా అన్నది ఉంటుంది. ఆ స్వచ్ఛమైన నవ్వు మీలో ఉండాలి, మీ మొహంలో ఒక తేజస్ అన్నది ఉండాలి. మిమ్మల్ని చూడగానే అన్ని కష్టాలు మర్చిపోయేలా ఉండాలి. అలాంటి తేజస్ మీలో ఉండాలంటే ఈ మంత్రం అన్నది మీకు చాలా అవసరం అండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మారాలన్నా మీలో ఒక తేజస్ అన్నది యాక్టివేట్ జరగాలి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. అంటే ఇక్కడ నేను మీకు బీజాక్షరాలు చెప్పాను, మంత్రం అన్నది చెప్పాను.
మీరు చేసుకోండి, ఓపిక ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.